స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపట్నం అండి. పట్టణ కౌన్సిల్ ప్రెసిడెంట్. నా పేరు తగపు రామాజీరావు. మన అసెంబ్లీలో నన్నూరు బాలకృష్ణ గారు మా ఆరాధ్య దైవమైన చిరంజీవి గారిని నువ్వుని ఏకవృత్తి సంబోధించి ఆయన మా మనోభావాలు అందరినీ దెబ్బతీసాడండి. ఆయన మేము చాలా ఆరాధిస్తామండి. మేమే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తంలో 2 రాష్ట్రాలు కూడా ఆరాధిస్తాయని ఇవాళ మోడీ గారే అభినందిస్తున్నారు. ఆయన అటువంటి వ్యక్తిని బట్టి నేను అనుచిత వ్యాఖ్యలు చేసి అక్కడ ఏమీ అవ్వలేదు, చాలా గౌరవించారు ఆయన. ఇవన్నీ తెలియకుండా అయినా మరి ఏ రకంగా అన్నాడు, మరి ఈయన ఎవరి సైకో తెలుస్తలేదు. మరి దానికోసం ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి చిరంజీవి గారికి. అప్పటి వరకు మా ఉద్యమాలు జరుగుతూ ఉంటాయండి. ప్రతి వాడవాడ తిరుగుతాం, ప్రతి గ్రామం తిరుగుతూ మా సంఘం అంతని మా ఉన్న 65 గ్రామాలు ఉన్న 65 గ్రామాలు తిరిగి అన్నీ చేస్తాం, పరిశ్రమలు చేస్తామండి. ఎంత త్వరగా ఇంత ముందుకొస్తే అంత బాగుంటుందని మా సంఘం తరఫున మేము కోరుకుంటున్నామండి. మొన్న 25వ తారీఖుని బాలకృష్ణ గారు మా ఆరాధ్యమైన మెగాస్టార్ గారిని విమర్శించడం జరిగింది. ఆ విమర్శన చాలా మా అందరి మనోభావాలు, అలాగే 2 రాష్ట్రాలు ఉన్న మెగా అభిమానులు అందరూ కూడా చాలా ఆవేదనతో ఆవేశంతో ఉన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ గారు వెంటనే త్వరగా మా మెగాస్టార్ అయినటువంటి మా ఆరాధ్యమైనటువంటి మెగాస్టార్ గారికి, చిరంజీవి గారికి బాలకృష్ణ గారు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇది ఎంత త్వరగా ముగిస్తే అంత త్వరగా సమస్య జటిలం కాకుండా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని మేము మీడియా ద్వారా బాలకృష్ణ గారికి, అలాగే ఆ రాష్ట్ర పెద్దలకు కూడా మేము తెలియజేస్తున్నాం. ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా, ఒక మెగాస్టార్ అంటే ఒక వ్యక్తి కాదు, సమూహం శక్తి. ఆయన చేసిన కార్యక్రమాలు 2 రాష్ట్రాల్లో కూడా, దేశంలో కూడా ఏ సినీ యాక్టర్ కూడా చేయలేదు. ఎందుకంటే ఒక కార్గిల్ యుద్ధంలో రక్తం అవసరమైనప్పుడు మెగా స్టార్ గారు ముందుండి ఆ ఒక్క రక్తాన్ని మెగాస్టార్ అభిమానుల చేత యుద్ధంలో గాయపడిన సైనికులకి రక్తం అందించడం జరిగింది. దాని ద్వారా దేశవ్యాప్తంగా చిరంజీవి గారికి మంచి గౌరవం ఉంది. అదే మొన్న మోడీ గారు కూడా అభినందించడం జరిగింది. నేత్రదానం అనేది ఎవరికీ తెలియదు. నేత్రదానం చెయ్యాలని, నేత్రదానం ఇవ్వాలని మన చిరంజీవి గారు ఇచ్చిన స్లోగన్తో ఈరోజు ఎంతోమంది అందులైన వాళ్ళకి చూపునిచ్చారు. అటువంటి చూపునిచ్చిన నటుణ్ణి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి అంత నువ్వు అని సంబోధించడం చాలా బాధాకరంగా ఉంది. ఆ చూపునిచ్చిన అంతమందికి చూపునిచ్చిన పవన్ కళ్యాణ్ గారు చేసిన కార్యక్రమాలని గుర్తించలేక గుడ్డిగా మాట్లాడిన బాలకృష్ణ గారు బేసత్తుగా వెంటనే బహిరంగ సమాపన చెప్పాలని మరీ కోరుకుంటున్నాం. వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి ఫండ్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. మన కరోనా టైంలో కూడా చిరంజీవి గారు చాలా సేవా కార్యక్రమాలు చేశారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన రాజకీయ సినీ జీవితంలో ఆయన పని ఆయన చేసుకుంటూ 10 మంది సాయం చేసుకుంటూ ఆయన జీవితాన్ని ఆయన గడిపే, ఎవరైనా ఒక మాట అన్నా సరే ఆయన పెద్దగా పట్టించుకోడండి. ఆయన స్వభావం మంచి స్వభావం అయింది. ఎందుకంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం ఆయనకి ఇష్టం ఉండదు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు బాలకృష్ణ గారు మన అసెంబ్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం అనిపించినాయి. ఎందుకంటే చిరంజీవి గారు ఆయన పైన ఆయన చేసుకున్నారు, ఎవరిని ఏమనట్లా, ఎవరిని విమర్శించే వ్యక్తి కదా ఆయన మనస్తత్వం అది కాదు. అటువంటి వ్యక్తిని పట్టుకుని ఏకవచనంగా మాట్లాడుతూ ఆయన్ని ఇలాగ జగన్ దగ్గరికి వెళ్ళారు, ఆయన మాట్లాడడం ఏం గట్టిగా మాట్లాడలేదు, ఆయన మాట్లాడడం వల్లే ఆ రోజు ఇలా జరగలేదు అని ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఆయన ఆ స్థాయి, చిరంజీవి గారి స్థాయిని మర్చిపోయి గేటు బయట ఎక్కడో కార్లు ఆపితే నడుచుకుంటూ వెళ్ళి, ఆయనే కదా ఆయనతో పాటు చాలా మంది పెద్ద హీరోలు, ప్రభాస్ గారు అవ్వచ్చు, మహేష్ బాబు గారు అవ్వచ్చు, ఇలా రాజమౌళి చిన్న డైరెక్టర్, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన డైరెక్టర్ ఆయన. వీళ్ళందరూ కూడా స్థాయిని మర్చిపోయి ఎక్కడో గేట్ అవతల కార్లు వేస్తే సినీ ఫీల్డ్ బాగుండాలి. అందరూ చాలా మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. చాలా ఇప్పుడు సినీ ఫీల్డ్ కార్మికులు అంటే సినిమా థియేటర్లో కూడా చాలా మంది పనిచేస్తారు, చాలా మంది ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో ఆయనకి నడుచుకుంటూ వెళ్ళి ఆయన చేస్తే ఆ రోజున వాళ్ళందరి వల్లే ఆయన సక్సెస్ అయ్యారు. అయినప్పటికీ ఈ రోజున ఏంటంటే ఆయన వల్ల అవ్వలేదు, ఇలా జరిగింది అలా జరిగింది ఏకవచనంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం అనిపించింది. కాబట్టి
వెంటనే బాలకృష్ణ గారు చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలి. లేదంటే కనుక ఈ ప్రెస్ మీట్ తో మొదలైన ఈ ఉద్యమం ఎక్కడ ఆగదండి. ఎందుకంటే చిరంజీవి గారి అభిమానుల గురించి, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ గురించి మేము చెప్పక్కర్లేదు. సేవలో ఎంత ముందు ఉంటామో ఆయన జోలికి ఎవరన్నా వస్తే మాత్రం తాట తీయడానికి రెడీగా ముందే ఉంటాం. దయవంతి గుర్తుంచుకోవాలి. ఇది అందంగా గౌరవంగా చెప్తున్నాం. ఇదే నీ గౌరవప్రదంగానే ఈ వ్యవహారాన్ని ముగించాలని మిమ్మల్ని అందరినీ ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.